గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ట్రూ అప్ ఛార్జీలు అంటే ప్రజల నుంచి రక్తం పీల్చినట్టు పీల్చి దోచుకుంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ డౌన్ ఛార్జీలు అంటూ కరెంటు బిల్లు వాస్తవ కరెంటు బిల్లులు తప్ప ఎటువంటి ఛార్జీలు వేయమని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ట్రూ అప్కి ట్రూ డౌన్కి ఎంత వ్యత్యాసం ఉందో దాని వెనక నేపథ్యం ఏంటో వివరించడానికి జనసేన అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారి వివరణ తీసుకుందాం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి పాలనలో ట్రూ అప్ ఛార్జీలు, కూటమి ప్రభుత్వం పాలనలో ట్రూ డౌన్ ఛార్జీలు, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? సార్, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా అందరికీ కూడా బాగా ఇబ్బంది పెట్టేది, బాగా కళ్ళెదురుకుండా కనిపించేది ఏంటంటే విద్యుత్ ఛార్జీలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఒప్పందాలు రద్దు అని పేరు చెప్పి అప్పటి వరకు తీసుకున్నటువంటి ఒప్పందాలను ఏదైతే రద్దు చేసి ఒక విధమైనటువంటి అస్తవ్యస్తం చేసుకుంటూ వచ్చాడు. అస్తవ్యస్తం చేసుకుంటూ వచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు లెటర్ రాసిందండి. ఏ విధంగా మీరు ఒప్పందాలు రద్దు చేసుకుంటూ వస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి లెటర్ కూడా రాసింది. అది వినిపించుకోలే. ఆ తర్వాత అదాని పవర్ అని, అదాని సోలార్ పవర్ అని అలా ఒప్పందాలు, తర్వాత దాంట్లో జరిగిన స్కామ్లు, ఆ తర్వాత అమెరికా నేపథ్యంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి హయాంలో జరిగినదని వివరాలు మొత్తం ఆ లోతుగా వెళ్తే పెద్ద చర్చ అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నా విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని దాదాపు 9 సార్లు అవునండి 9 సార్లు పెంచడం. అప్పట్లో విద్యుత్ బిల్లు మరీ దారుణం. ఎంత సార్? 300, 350, 400 అటువంటి వచ్చేసి కరెంటు బిల్లు ఒకేసారి 2000, 2500, 3000. మనం ఏం చేస్తామంటే సాధారణంగా మనందరికీ ఉన్న అలవాటు, కరెంటు బిల్లు వస్తే కింద ఎంత వచ్చింది బిల్లు అది చూసి బిల్లు కడతాం. ఏదో ఒక రోజు లేట్ అయితే మళ్ళీ ఫీజు లాక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ కరెంట్ ఆఫీస్కి వెళ్ళి తిరగాలి, ఇవే ఉంటాయి మనకి. అటువంటిది చాలా విపరీతంగా రక్తం పీల్చినట్టు పీల్చేశాడు. దాంట్లో ట్రూ అప్ ఛార్జెస్కి ఒక టైం పీరియడ్ పెట్టాడండి. అంటే ప్రజలకు కూడా అర్థం అయ్యేలా రీతిలో ఉండాలంటే 2019-24 మధ్యన ఏం జరిగిందంటే, గతంలో 2014-19 మధ్యన విజయవాడలో మీరు ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు వచ్చారు. 2019-24 మధ్యన ఈ కరెంటు బిల్లు వస్తుంది. 2014-19 మధ్యన ఎవరైతే ఎక్స్ట్రా కరెంటు వాడారో ఆ ఛార్జ్ ఈ 2019-24 మధ్యన ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి మీద పడేది. అవును. హౌస్ ఓనర్ ఏమంటాడంటే, నీ కరెంటు బిల్లు కట్టుకో అంటాడు. కానీ ఇంత కరెంటు బిల్లు ఇంత యూనిట్లు వాడలేదంటే ఆ ట్రూ అప్ ఛార్జీలు ఏమంటే మనకు తెలియదు. ఇంకా అంటే ఈ విధంగా ఎవరో వాడిన కరెంటు బిల్లుని, ముందు వాళ్ళ కరెంటు బిల్లుని ఇప్పుడు వాళ్ళ మీద పెట్టి ఆ విధంగా కూడా జేబులు ఖాళీ చేసుకొచ్చాడు. అటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ కూడా విద్యుత్ సంస్కరణ గురించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా గతంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తే అదే నా కష్టాలు తెప్పించింది అప్పట్లో ఒకసారి. వాస్తవాలు తెలుసుకోలేక అప్పట్లో ఒక విధమైనటువంటి ఉద్యమాలు అన్నీ వచ్చి ఇన్ని జరిగినాయి, ప్రజలందరికీ తెలుసు. నాకు కష్టాలు తెప్పించింది. ఈ రోజున మనం ప్రజల మీద భారం వేయకుండా ఇంకా విద్యుత్తును ఆదా చేసేటువంటి మార్గాలు అనేక రకంగా, సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, రకరకాల మార్గాలన్నింటినీ కూడా మన కేంద్రం ఇచ్చేటువంటి సోలార్ పవర్ కొన్ని పథకాలను కూడా మనం ఇక్కడ తీసుకుని ప్రతి ఇంటి మీద కూడా సోలార్ది అది పెట్టుకుంటే మిగిలింది మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు, తిరిగి ఇవ్వచ్చు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ తోటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏమన్నారండి వీళ్ళు మాట్లాడితే, విద్యుత్ ఛార్జీలు పెంచేస్తామన్నారు. పెంచడం కాదే, ట్రూ అప్ మీరు చేశారు, మేము ట్రూ డౌను. కరెంట్ విద్యుత్ ఛార్జీ అదనపు ఛార్జీలు ఏమి మేము ఇట్లా అసలు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయదండి. ఎంతో కొంత ఆ రాష్ట్రానికి వచ్చినటువంటి ఖజానాకి ఆర్థిక భారం పడినప్పుడు ఎంతో కొంత మరి వసూలు చేసుకోవాలి కాబట్టి ట్యాక్సుల రూపాయనో అదే విద్యుత్ ఛార్జీలనో ఏదైనా ఛార్జీలు వేస్తారు, ట్యాక్సులు పెంచుకుంటుంది. ఈ ప్రభుత్వం ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఖజానానికి ఏదో రకంగా సంపద సృష్టించి అది ప్రజలకు పంచాలని చూసింది తప్ప ప్రజల మీద భారం వేసి మళ్ళీ అదే డబ్బులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు సంక్షేమం ఇచ్చినట్టు కాకుండా సంపద సృష్టించే కార్యక్రమంలో ఉంది. సామాన్యుడి మీద కూడా భారం పడేది ఏదైనా ఉందంటే విద్యుత్ ఛార్జీలు. అందుకని ఎవరి మీద కూడా భారం లేకుండా మళ్ళీ ట్రూ డౌన్ ఆ విధంగా, అంటే అవసరమైతే సాధ్యమైనంత వరకు ఇంకా భారం తగ్గేలాగా, ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గేలాగా చేసేటువంటి కార్యక్రమం ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తుంది. నిజంగా ప్రజల నుంచే హర్షణీయం అండి. నిజంగా మామూలు విషయం కాదు అది. ఇది 1000 కోట్లు మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం మిగిల్చుకునే ప్రయత్నం. అంటే భవిష్యత్తులో మనకి ఏదైనా బాగా ఎక్కువ కొరత ఏదైనా వచ్చిందంటే విద్యుత్ కొరతలు వస్తాయండి. గతంలో ఏముండే గంటలు కరెంటు కోతలు ఉండి, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా కానీ రైతులకి ఎంతవరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి, ఉచిత కరెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రజలకి మ్యాక్సిమం కరెంటు కోతలు లేకుండా చేసేటువంటి బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. విద్యుత్ ఛార్జీలు భారం లేకుండా చేయాలంటే చాలా కష్టం ఛార్జ్. కానీ నేను ఒక సామెత చెప్తూ ఉంటాను, ఎంత పెద్ద సముద్రమైనా చేపకే పెద్ద కష్టమేం కాదు. అలాగే ఇన్ని కష్టాలు మన ముందున్నా చంద్రబాబు గారి కష్టం కాదు,
ఆయన చాలా ఆలోచించి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేస్తే మన ప్రజలకు ఇంకా ఆర్థికంగా వాళ్ళకి భారం లేకుండా చేయగలిగిన ఆలోచన ముందు చూపు ఆయన ఉంది కాబట్టి ఆయన దార్శనికత ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో బాగా కనబడుతుంది. ప్రజలకి ఎటువంటి భారం లేకుండా చేసేటువంటి ఈ ట్రూ డౌన్ ఏదైనా ఉందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. దీని మీద కూడా వాళ్ళు ఏమన్నా కౌంటర్లు ఇచ్చారంటే వాళ్ళంతా ఇంకా నేను ఏమనాలో తెలీదు, అటువంటి భాష వాడాలి ఇంకా వాళ్ళ మీద. అసలు పవర్ బిల్ మీద వాళ్ళు మాట్లాడటం కూడా అర్హత లేదు, అర్హత లేదు, అసలు మాట్లాడే అర్హత లేని వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే అంత దారుణమైన బిల్లు వేశారండి. అసలు నేనే మా ఊరు వెళ్ళినప్పుడు చూసేవాడిని 700, 800 ఇచ్చే బిల్లుని 2000, 2500, 3000 ఎందుకు వచ్చిందో తెలిసింది కాదు. మీరు గమనిస్తే సార్ 2014, 19 ఇందాక మీరు చెప్పినట్టు అప్పుడు వాడిన కరెంట్ బిల్లుకి ట్రూ అప్ ఛార్జీలు వేసి దోచుకున్నాడు. అలాగే తన పాలనలో వాడిన కరెంట్ బిల్లులు కూడా మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు 30,000 కోట్ల చిల్లర ఏపీఆర్సీకి అప్లై చేశాడు. ఏపీఆర్సీ కూడా చైర్మన్ కూడా దాన్ని పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎత్తివేసి ప్రజలకు ఆ భారం లేకుండా చేశాడు. అంతే కదండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని సంవత్సరాలు ఒప్పందాలు చేసుకుంటాడా అన్నాడు. మరి అతను చేసేది ఏంటి? 25 సంవత్సరాలకు ఒప్పందాలు చేసుకున్నాడు, పైన అధిక ధరలో. గతం కంటే యూనిట్ రేట్ ఎక్కువ పెంచుకొని మళ్ళీ ఒక భారం వేయడం, మళ్ళీ దాంట్లో ఎంత స్కాములు జరిగినాయి అన్నీ బయటకు వస్తాయి. అంటే ఏ రకంగా దోపిడీ చేయాలో దోపిడీ చేయడమే కాకుండా అంత ఆర్థిక భారాన్ని మాట్లాడితే ఏమంటాడంటే 2,76,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా బటన్ నొక్కి వేసేసి అని అంటాడు తప్ప ఇవన్నీ కనిపించవు కదా. నువ్వు వాళ్ళ జేబులోంచి లాగేసింది కరెంటు బిల్లులు, అధిక పెట్రోల్ ధరలు కావచ్చు, లేకపోతే అధిక ధరలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటి మీద దోచేసింది ఏది? నేను అంటుంది ఇన్ని రకాలుగా దోచేసి నీకు మాట్లాడే అర్హత లేదు ఈ రోజున. నేను అంటుంది చంద్రబాబు నాయుడు గారు దార్శనికతో ఖచ్చితంగా విద్యుత్ భారాలు లేకుండా, కరెంటు కోతలు కూడా లేకుండా చేసేటువంటి ముందు చూపుతూ కార్యక్రమం ఈ రోజున అందరూ హర్షించదగ్గది. నిజం సార్ రామబ్రహ్మ గారు. నిజంగా చాలామందికి విద్యుత్ అంటోడికి ఆ యూనిట్లని, ఆ డెస్కమ్లని, ఏపీఆర్సీ ఏంటి, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఈ లెక్కలు అయినా తెలియవు. దాని మీద అవగాహనతో ఎంత స్పష్టంగా మన విద్యుత్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. చెప్పుకుంటూ వచ్చి గతంలో జరిగిన అనుభవాలు కూడా చెప్పుకుంటూ వచ్చి కొంచెం టైం పడుతుంది మీరు అందరూ అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేలు అందరికీ పాపం కొత్త వాళ్ళు కదా వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొని భవిష్యత్ తరాలకు కూడా మన విద్యుత్ నెలలు ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేయాలి అనేటువంటిది చాలా వివరణగా చెప్పాడు ఆయన. దాన్ని ఈరోజు అమలులో పెడతాడు. కరెంటు ఛార్జీల మీద కానీ విద్యుత్ శాఖ మీద కానీ మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ సవివరంగా తెలియజేసిన కూసుంపూడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.